హలో! హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య కీప్ ఇట్ రియల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో ఏంటో చూసేద్దామా? పన్నీర్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంత సైజు ఉంటే చాలండి. అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కారం, మిరియాల పొడి కొద్దిగా, తర్వాత రైస్ ఫ్లోర్ బియ్యం పిండి కొద్దిగా 1/2 టీ స్పూన్ వేసుకోండి. క్రంచీగా బాగా టేస్టీగా వస్తాయి. ధనియాల పౌడర్ కొద్దిగా, గరం మసాలా కొద్దిగా మిక్స్ చేసుకున్నానండి. తర్వాత కార్న్ఫ్లోర్ తగినంత అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత కమ్మటి పెరుగైనా ఓకే, లేదంటే పుల్లటి పెరుగైనా ఓకే. టేస్ట్ ఏమో మారుద్ది కొద్దిగా, అంతే. టేస్ట్ ఏమో ఒకటే అండి. నెక్స్ట్ కమ్మటి పెరుగు వేస్తే ఒక టేస్ట్, పుల్లటి పెరుగు వేస్తే ఒక టేస్ట్ అండి. వీలైనంత వరకు కమ్మటి పెరుగు ట్రై చేయండి. చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక 1/1 పన్నీర్, మనం కలుపుకున్నటువంటి పన్నీర్ వేసి చూడండి, ఇలా విడివిడిగా అలా వేయండి, లేదంటే ఒకటికొకటి అతుక్కుంటాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే ఉన్నింది. చూడండి, ఇలా ఇంకా బాగా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా డీప్ ఫ్రై అవ్వాలి బాగా. కొద్దిగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ 65 ఫస్ట్ టైం చేయట్లేదండి. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా టేస్టీగా వచ్చింది. ఇది చాలా టైమ్స్ చేశాను. అదే పెనంలో కొద్దిగా ఆయిల్ ఉంచేసి 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని, అలాగే కరివేపాకు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలండి. ఇది ఫ్రై అయ్యాక లైట్గా ఫ్రై అయితే చాలండి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేయకుండా ఇలా చీలికలుగా ఇలా కట్ చేసుకొని, క్యాప్సికమ్ ఉన్నా కూడా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అవైలబుల్గా లేదు, సో నేను ఆనియన్స్ మాత్రమే వేశాను. చూడండి, ఇది ఎక్కువ వేగనవసరం లేదు, లైట్గా వేగితే చాలండి. చూడండి, ఇలా వేగితే చాలు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా చేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, అందులో వెల్లుల్లిపాయలు కొద్దిగా, అల్లం కొద్దిగా సన్నగా ముక్కలు చేసుకొని చిన్నగా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందని. నాకు ఇష్టం ఉండదు, సో నేను స్కిప్ చేశాను. మీరు స్కిప్ చేయకండి, వేయండి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా, తర్వాత సోయా సాస్ కొద్దిగా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్కిప్ చేశానండి, మీరు యాడ్ చేసుకోండి. చూడండి, తర్వాత మనం కార్న్ఫ్లోర్ కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా కలిపి పెట్టుకుంటాం కదా, అది వేసి అది దగ్గర పడ్డాక చూడండి, మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి బాగా. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. టేస్ట్ కూడా వేరే లెవెల్ అబ్బా, సూపర్ ఉంటుంది. నేను చెప్పే విధంగానే చేయండి. కాకపోతే నేను వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు స్కిప్ చేశానండి. మీరు స్కిప్ చేయకండి, వేసుకోండి. నాకైతే ఇష్టం లేదు, సో నేను వేయలేదు. తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. టేస్ట్ కూడా సూపర్ ఉందండి.
ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు తీస్తాను. చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మన వీడియో. సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.